ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. వీరిని ఏ కోణాల్లో విచారించే అవకాశం ఉంది? ఈ కేసులో ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది? కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఎస్ఐబి ఓఎస్సీగా ప్రభాకర్ రావును ఎవరు నియమించారు, దానికి సంబంధించిన నియమించడానికి నీ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర కూడా, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర కూడా విచారించారు సిట్ అధికారులు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము మాజీ యొక్క సిఎస్ సోమేష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దీనికి సంబంధించి దర్యాప్తుకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేసుకు సంబంధించి నవీన్ చంద్ర కూడా విచారించారు. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటికే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఫోన్ నంబర్ ఏ నంబర్లు ఇచ్చారు ప్రభాకర్ ఓఎస్డీగా ఉన్న నియమించిన దాని తర్వాత ఆ నంబర్లకు సంబంధించిన ఆధారం కావచ్చు, ఇతర సంబంధించిన సాక్ష్యాలకు సంబంధించి అన్నిటిని కూడా సిట్ అధికారులు యొక్క దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావును ఇప్పటికే కస్టడీలో విచారిస్తున్న సిట్ అధికారులు మాత్రము చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టారు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష సాక్షులు తమ ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా దీనిపైన ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎవరెవరు యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చారో ఆయా ఫోన్ నంబర్లు కావచ్చు, అంతేకాకుండా స్టేట్మెంట్ ఇచ్చారో యొక్క వారి ఫోన్ నంబర్లు పూర్తిగా టాలీ చేస్తున్నారు. అంతేకాకుండా దీని ఆధారంగా చూస్తే ఇంకా ఇంకొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పి కూడా, అంతేకాకుండా హైదరాబాద్ సిపి సత్యనారాయణ కూడా అవకాశం ఉంటే తాను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము హైదరాబాద్ సిపి సత్యనారాయణ మాత్రం దగ్గరుండి ఈ యొక్క కేసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సిట్టుకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే చాలా మంది కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఒక జూబ్లీకి సంబంధించిన పిఎస్ యొక్క సిట్ కార్యాలయానికి కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే నవీన్ చంద్ సంబంధించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో మాత్రము ఓఎస్డీగా ఎలా నియమించారని దానిపైన కూడా ఆ యొక్క దీనికి సంబంధించి విచారించినట్లుగా మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఆ యొక్క ఫోన్ నంబర్లకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, అంతేకాకుండా ఓఎస్డీగా నియమించిన దాని తర్వాత ఇంకా ఎలాంటి అంశాల్లో ప్రభాకర్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడో దానిపైన కూడా పూర్తిగా విచారణ కూడా కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది.